నమస్తే, వెల్కమ్ టు ఐ న్యూస్. ఆస్ట్రేలియాలోని సిడ్నీలో జరిగిన దాడుల ఉద్రిక్తత ఇప్పుడు రెండు మిత్ర దేశాల మధ్య భారీ రాజకీయ వివాదానికి దారితీసింది. ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు చేసిన ఆరోపణలు యావత్ ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచాయి. సిడ్నీ దాడికి నేరుగా ఆస్ట్రేలియా ప్రభుత్వ విధానాలే కారణమంటూ ఆయన సంచలనం సృష్టించారు. ముఖ్యంగా పాలస్తీనా దేశానికి మద్దతు ఇవ్వడంపై నెతన్యాహు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉగ్రవాదానికి ప్రోత్సాహకం, హమాస్ కు బహుమతి అంటూ మండిపడిన నెతన్యాహు పూర్తి వ్యాఖ్యలు ఏంటి? ఈ వివాదం దేనికి దారితీయబోతుంది? తెలుసుకుందాం. సిడ్నీలో యూదు పౌరులపై జరిగిన దాడి ఇజ్రాయెల్ ను తీవ్ర ఆగ్రహానికి గురిచేసింది. ఇక ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు ఆ విషయంతో చేసిన వ్యాఖ్యలు ఆస్ట్రేలియా ప్రభుత్వ విధానాలపై నేరుగా తీవ్ర విమర్శనాస్త్రాలను సాధించాయి. ఈ దాడులకు ఆస్ట్రేలియా అనుసరిస్తున్న విధానమే కారణమని ఆయన ఆరోపించారు. నెతన్యాహు సంచలనం సృష్టిస్తూ చేసిన ప్రకటన ఇది. 4 నెలల క్రితమే నేను ఆస్ట్రేలియా ప్రధానమంత్రికి ఒక లేఖ రాశాను. మీరు అనుసరిస్తున్న విధానం ఉగ్రవాదాన్ని, యూదు వ్యతిరేకతను ప్రోత్సహిస్తుంది అని స్పష్టంగా హెచ్చరించారు. ఆస్ట్రేలియా ప్రభుత్వం పాలస్తీనా దేశాన్ని గుర్తించడానికి పిలుపునివ్వడంపై నెతన్యాహు అగ్గి మీద గుగ్గిలమయ్యారు. ఆయన దీనిని చరిత్రలో ఎన్నడూ లేని విధంగా తీవ్రంగా ఖండించారు. మీరు పాలస్తీనా దేశానికి పిలుపునివ్వడం ద్వారా అక్టోబర్ 7న హమాస్ మాపై చేసిన భయంకరమైన ఊచకోతకు మీరు బహుమతిని ఇస్తున్నారు. ఇజ్రాయెల్ ఆ దారుణాన్ని ఎప్పటికీ మర్చిపోదు. ఒక మిత్ర దేశం విధానాలను సొంత గడ్డపై జరిగిన ఉగ్రదాడికి కారణమంటూ చూపడం అంతర్జాతీయంగా పెద్ద దుమారం రేపుతోంది. ఇక నెతన్యాహు మాటల్లో కేవలం సిడ్నీ దాడిపైనే కాదు, ప్రపంచ దేశాల ద్వంద్వ వైఖరిపై ఉన్న తీవ్ర నిరసన స్పష్టంగా కనిపిస్తోంది. ఈ ఉద్రిక్తత ఇరు దేశాల దౌత్య సంబంధాలపై తీవ్ర ప్రభావం చూపటం ఖాయం.